హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా అయిపోయేటువంటి చికెన్ ఫ్రైని చేసి చూపిస్తున్నానండి. అండ్ ఇదైతే కనుక బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసే ముందుగా ఒక్కసారి అయితే వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి ఫ్రై కోసం. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం 1/2 కిలో చికెన్ తీసుకుని ముందుగానే శుభ్రంగా వాష్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఈ పీసెస్ కూడా మరీ పెద్దవి కాకుండా నేను చూపిస్తున్న విధంగా చిన్నగా ఉంటే బాగుంటుంది. సో మరిగి ఉన్న ఆయిల్లోని మనం ముందుగా వాష్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి. అంటే మనకి చికెన్ అనేది చప్పగా లేకుండా ఉంటుందన్నమాట ముందుగా సాల్ట్ వేసుకుంటే. ఈ విధంగా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. చికెన్ ఫ్రై చేసేటప్పుడు మనం చాలా విధాలుగా చేస్తూ ఉంటాం కదా, ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అంటే ముందుగా మనం చికెన్ని ఫ్రై చేసుకుని చేస్తే చాలా బాగుంటుంది అనమాట, మంచి టేస్ట్ వచ్చేస్తుంది. సో చికెన్ అంతా కలుపుకునేసరికి మనకి చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా, ఇప్పుడు ఏంటంటే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసి దీన్ని 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి ఇంకా చికెన్లోంచి వాటర్ అనేది వస్తుంది. చూసారు కదా ఎంత వాటర్ ఉందో. ఈ వాటర్లోనే చికెన్ అంతా కూడా ఉడికిపోతుందండి. మనం ఎక్స్ట్రాగా ఇంక వాటర్ ఏమి కూడా యాడ్ చేయక్కర్లేదు. చూడండి ఎంత వాటర్ ఉందో కదా. దీన్ని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలండి. అంటే చికెన్ మనకి ప్యాన్కి అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో మనకి ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉంచుకుంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది. అండ్ మనం ముందుగా వేసుకున్న ఆయిల్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఓన్లీ ఆయిలే ఉంది. అండ్ చికెన్ కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యి మనకి రెడ్డిష్గా కనిపిస్తుంది కదండి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి మీడియం సైజ్వి 3 ఆనియన్స్ తీసుకుని ముక్కల్లా కట్ చేసుకున్నాను. వాటిని చూపిస్తున్న విధంగా పైనుంచి వేసుకుంటున్నాను అనమాట, చికెన్ పైనుంచి. ఈ ఫ్రై కోసం ఆనియన్స్ ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ కావాలని కూడా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే మనం కొద్దిగా ఎక్కువ ఆనియన్ వేసుకుంటే గ్రేవీ కూడా వస్తుంది. సో ఆనియన్స్ వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఆనియన్స్ కూడా మనకి బాగా మగ్గిపోతాయి. అండ్ ఆనియన్స్లో కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి దానికి కూడా మనకి చికెన్ ఇంకా కుక్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, చికెన్ కలర్ చేంజ్ అయింది అండ్ ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా మొత్తం చికెన్ అంతట్లోని కలిసేలాగా మొత్తం అంతా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాస్త అడగంటుతూ ఉంటుందండి. సో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని అది మగ్గేంత వరకు 1 నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది. సో 1 మినిట్ తర్వాత మళ్ళీ మూత తీసుకుని చూస్తే మనకి ఆల్మోస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మగ్గిపోయిందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా. అండ్ చికెన్ కూడా ఇంకా బాగా వేగి కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఏంటంటే 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల కారం, అలాగే ఒక 1 టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఉంటే వేసుకోండి, వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని గుప్పెడంత కరివేపాకు కూడా వేసుకోండి. చికెన్ ఫ్రైలోకి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. అండ్ మూత పెట్టి మగ్గించుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా, అంటే మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పడతాయి. ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుని తర్వాత మూత తీసుకుని చూస్తే మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పటి వరకు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కాబట్టి ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా ముందుగా 1 టీ స్పూన్ వేసుకున్నాం కాబట్టి చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని, నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నానండి. పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని తర్వాత దీన్ని వెంటనే బౌల్లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే కనుక ఇక్కడ ఐరన్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకోసం నేనైతే వెంటనే స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసేసుకున్నాను. ఐరన్ ప్యాన్లో చేయడం వల్ల కూడా టేస్ట్ ఇంకా బాగుంటుందండి. సో మరి చూసారు కదా, సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలనేది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. సో మరి మీరు ఈజీగానే చికెన్ ఫ్రై చేయడం ఎలాగో చూసేసారు కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.